నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెయిర్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, అలాగే లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, స్విచ్ వర్డ్స్ థెరపీ, అలాగే ఆరా రీడింగ్, ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. అలాగే క్లాసెస్లో కూడా మీరు క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, ఈ మధ్య చాలా రోజుల నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తుండే, అంటే కొన్ని వీడియోస్లో చూస్తుంది కూడా ఏంటంటే, ఎవరైతే డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటున్నారో, బ్రీడ్ డాగ్స్ని, అంటే కొన్ని సోషల్ మీడియాలో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మోటివేట్ అయ్యి కొన్ని డాగ్స్, లేకపోతే పిల్లలు అడిగారని చెప్పు డాగ్స్ తెచ్చుకుంటారు, బ్రీడ్ డాగ్స్ని తీసుకుంటారు. కొంతమంది స్ట్రీట్ డాగ్స్ని కూడా పెద్ద మనసుతో వాళ్ళు అడాప్ట్ చేసుకున్న సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం. కానీ మేబీ టైం ఇవ్వలేకో, మెయింటైన్ చేయలేకో చాలామంది తీసుకెళ్ళి దూరంగా వదిలేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. ఫస్ట్ మీ నుంచి ఏదైతే ఆ ప్రేమ కొద్ది రోజులు మీకు అలవాటు పడ్డాయో, మెంటల్గా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఫిజికల్గా వేరే స్ట్రీట్ డాగ్స్ ఏదైనా అటాక్ చేస్తే కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఫామ్ హౌస్ లాంటివి, ఎవరికైనా డాగ్ అవసరం ఉంది అనే వాళ్ళు చాలామంది అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు, ప్రొటెక్షన్ కోసమైనా సరే. అలా అయినా చేయండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కనుక, స్ట్రీట్ డాగ్స్ని దయచేసి అబ్యూస్ చేయకండి. స్ట్రీట్ డాగ్స్ అనే కాదు, ప్రపంచంలో ఏ యానిమల్ని కూడా ఫిజికల్ అబ్యూస్ చేసే ప్రయత్నం అయితే చేయకండి. మెంటల్ స్ట్రెస్ కూడా ఇవ్వకండి. అంతేకాకుండా ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది మనలో ఉన్న కోరికల కోసం చాలామంది దేవతలకి జంతు బలి ఇస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. జంతు బలి ఇవ్వాల్సిన ప్లేస్లో మనం దానికి ప్రత్యామ్నాయంగా ఇంకేం చేయొచ్చో కూడా శంకరాచార్యుల వారు మనందరికీ తెలియజేశారు. కుంకుమ పూజ కానివ్వండి, అనాథులకు అన్నం పెట్టడం కానివ్వండి, లేని వాళ్ళకి బట్టలు దానం చేయడం కానివ్వండి. ఇలా అదే కాకుండా కొన్ని డిఫరెంట్ పద్ధతుల్లో మనం ఏదైతే చెయ్యాలో మనకు అది ఆల్రెడీ తెలియజేశారు. కాబట్టి అలా ఫాలో చేయండి. దయచేసి జంతు బలి మాత్రం ఆపే ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోండి. మీరు నన్ను ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నా నాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ. మిథున రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మిథున రాశికి సంబంధించి పనులన్నీ కూడా ఒకటే టైంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. మేబీ ఇంటికి సంబంధించిన శుభకార్యాలు కావచ్చు, ట్రావెల్కి సంబంధించిన విషయాలు కాదు, అట్ ఏ టైంలో మీకు కూడా ఆఫీస్ వర్క్స్ కానివ్వండి, బిజినెస్ వర్క్స్ కానివ్వండి ఎక్కువ ఉండడం వల్ల చాలా ఆక్యుపై అయిపోయాను, నా కోసం నాకే టైం దొరకట్లేదు అనే విధంగా ఈ వీక్ అంతా కూడా కొంచెం స్ట్రెస్కి లోన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే బ్యాక్ టు బ్యాక్ చాలా పనులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే కొంచెం నిద్ర లేకపోవడం కానివ్వండి, ఇన్సోమేనియా ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏదైనా డిస్టర్బ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకనంటే మేబీ మీకు ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో ఆ ప్లాన్స్ ప్రాపర్ ప్లాన్ లేక డిలే అవ్వడం కానివ్వండి, పోస్ట్పోన్ అవ్వడం కానివ్వండి జరిగే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా హెల్త్కి సంబంధించి మరీ ముఖ్యంగా సైనస్తో బాధపడే వాళ్ళు కావచ్చు, మైగ్రేన్తో బాధపడే వాళ్ళు కావచ్చు, ఏదైనా సరే నైట్ పడుకోవడంలో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎక్కువ మైగ్రేన్ హెడేక్కి లోన్ అవ్వడం కానివ్వండి, నెక్ కానివ్వండి, షోల్డర్ పెయిన్స్ కానివ్వండి, కొంచెం నిద్రపోవడానికి ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి హెల్త్ మీద ఎక్కువ కేర్ తీసుకోండి. అలాగే ఆఫీస్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. మేబీ మీ ఐడియాస్ కావచ్చు, మీ ప్లాన్స్ కావచ్చు, ఎక్కడో కాపీ చేస్తున్నారు. సేమ్ మీరు ఏదైతే మీకు మైండ్లో రన్ అవుతుంది, అది రేపు పొద్దున నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మేబీ వేరే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంచెం మీరు హర్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, నా ప్లాన్ ఇలా ఉంది, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక 10 days బ్యాక్, 1 week బ్యాక్ మీరు ఎవరితో అయినా డిస్కస్ చేసి ఉంటే ప్రొఫెషనల్గా, మేబీ మీ ఐడియాస్ వాళ్ళు కాపీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడో అనవసరంగా చెప్పాను, కనీసం మనం ఆల్రెడీ చేద్దాము అనుకున్న పని వేరే వాళ్ళు ఇలా చేయడం ఏంటి, ఎక్కడో మోసపోయాను, నమ్మక ద్రోహం జరిగింది అనే విధంగా వేరే వాళ్ళ బిహేవియర్ ఉండడం అనేది కూడా కొంచెం అప్సెట్కి లోన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసేటప్పుడు కానివ్వండి, ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు పార్ట్నర్షిప్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏదైనా డాక్యుమెంట్స్కి సంబంధించి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ప్రతిదీ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే
ఇంటెన్షనల్గానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మోసం చేయడానికి కొంతమంది రెడీగా ఉంటారు. కాబట్టి వాళ్ళ వలలో పడడానికి రెడీగా ఉండకండి. చాలా షార్ప్‌గా ఉండండి, స్మార్ట్‌గా ఉండండి. ఇన్ టైమ్‌లో మంచి డెసిషన్ తీసుకోండి. ఓకే. ఇన్ కేస్ ఎవరైనా బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసుంటే చాలా రోజుల క్రితం, మీ గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బిజినెస్‌కి సంబంధించిన విషయాల్లో ఎలాంటి బాధ గాని, టెన్షన్ గాని తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. బిజినెస్‌లో స్లో గ్రోత్ అనేది మీరు చూస్తారు. ఇప్పటివరకు కూడా మనం స్టార్ట్ చేసాము, రిటర్న్స్ అనేవి అంత మంచిగా అనిపించట్లేదు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీక్ నుంచి మంచి రిటర్న్స్ అనేది బిజినెస్‌లో చూడగలుగుతారు. అలాగే ప్రాపర్టీ మీద కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే మీ ఆలోచన ఏవైతే ఉందో మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇంతకుముందు మనం కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాము. ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేటప్పుడు కానివ్వండి, అది ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంటే కావచ్చు, బిజినెస్ ఇన్వెస్ట్‌మెంటే కావచ్చు, ఎవరితో చేస్తున్నాము, అలాగే ల్యాండ్‌కి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, బిజినెస్‌కి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి అది మర్చిపోకండి. అలాగే ఎవరికైనా పోలీస్‌కి సంబంధించి, కోర్ట్ కేసెస్‌కి సంబంధించి అన్నెసెసరీగా మనం ఈ ప్రాబ్లమ్‌లో ఇన్వాల్వ్ అయ్యాము, ఎవరికో మంచి చేద్దామని చెప్పి మనం ఇరుక్కుపోయాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయాలకి సంబంధించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఏదైనా ప్లాన్స్ చేసుకుంటున్నప్పుడు డిలేస్ లేకుండా ప్రాపర్ ప్లాన్‌తో ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ లైఫ్‌లో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి, అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.